సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కార్మికుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ లేబర్ కమిషనర్ను కలిసి కార్మికుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. కార్మికులు ఎన్నుకున్న సంఘంతోనే వేతన ఒప్పందం చేయాలని ఎస్పీఎం యాజమాన్యం కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్పీఎం కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు రెండు అంశాలు, ఒకటి సిర్పూర్ పేపర్ మిల్లు, రెండవది యూరియా విషయంలో. మరి ఇవాళ కాగజ్ నగర్లో పేపర్ మిల్ కార్మికులు జేఏసీగా ఏర్పడి దాదాపుగా 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించినటువంటి గుర్తింపు పొందినటువంటి యూనియన్ ద్వారానే రాబోయే రోజుల్లో మా వేతన ఒప్పందం ఇప్పించాలి అనే ప్రధాన డిమాండ్తో వారు గత 32 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది.